మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు మండిపడ్డారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు సంస్కార హీనంటుడు ఫైర్ అయ్యారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యిని తయారు చేశారని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని దుయ్యబట్టారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో మాట్లాడారని, తాము అనుకుంటే వైసీపీ కార్యాలయం గుంటూరులో ఉంటదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి వ్యాఖ్యలపై ఆయన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉండదని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ ఈడియట్స్ కి హెచ్చరిస్తా ఉన్నాం. మేమే బాధితులు, మేమే అధికారంలో ఉన్నాం. కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి అంటే చాలా షేమ్ గా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇజ్జత్ కి సవాల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరులో ఉన్న ఎస్పీ గారు కానీ డీజీపీ గారు కానీ వాళ్ళకే ఇది సవాల్ విసిరినట్టుగా ఉంది. అంబటి రాంబాబు గతంలో తెలుగుదేశం కార్యకర్త, చిన్న కార్యకర్త కిరణ్ భారతిని ఒక మాట అంటే వెంటనే క్షమాపణ చెప్పినా కూడా క్షమించకుండా ఈ మంచి ప్రభుత్వం అతన్ని జైలుకి పంపించింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపా ఎల్లుండా ఇమ్మీడియట్ గా ఈ అంబటి రాంబాబుని జైలుకి పంపించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాకు అనుమతిస్తే రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ ఈడియట్స్ కి హెచ్చరిస్తా ఉన్నాం. మేమే బాధితులు, మేమే అధికారంలో ఉన్నాం. కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి అంటే చాలా